బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ కు తమిళనాడు ప్రభుత్వం కల్పించిన సీఎం స్థాయి భద్రతను ఉపసంహరించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీవీకే భారీ విజయం దిశగా దూసుకెళ్లిన వెంటనే మే 4న విజయ్ నివాసం పార్టీ కార్యాలయం వద్ద పోలీసుల భద్రతను భారీగా పెంచారు. ఇక ముఖ్యమంత్రికి కల్పించే Z+ స్థాయికి సమానంగా ఈ భద్రత పెంచారు. DIG స్థాయి అధికార పర్యవేక్షణలో పదుల సంఖ్యలో కమాండోలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 2 SP స్థాయి అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించారు. ఇక కాన్వాయ్ లేదా ప్రత్యేక భద్రతా ప్రోటోకాల్ తమకు వద్దని టీవీకే సీనియర్ నేతలు కోరడంతో పోలీసులు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయ్కు కేంద్ర ప్రభుత్వం కల్పించిన Y కేటగిరీ భద్రత యథాతథంగా కొనసాగుతుందని పోలీసు వర్గాలు తెలిపాయి. CRPF సిబ్బంది ఆయన ప్రయాణాల్లో నివాసం వద్ద భద్రత కల్పిస్తారు. ఇక లోక్ భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లకేర్ను టీవీకే అధినేత విజయ్ సహా ఇతర ముఖ్య నేతలు కలిశారు. 112 మంది ఎమ్మెల్యేల పేర్లను గవర్నర్కు అందజేశారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు గవర్నర్ విముక్త వ్యక్తం చేశారు. ఇక 118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజార్టీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్కు గవర్నర్ సూచించినట్లు తెలిసింది. తమిళనాడులో అల్లర్లకు అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో సమీక్ష నిర్వహించిన CS DGPలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకునేందుకు అన్నాడీఎంకే పార్టీ అప్రమత్తమైంది. ఇక బుధవారం 15 మందికి పైగా తమ పార్టీ ఎమ్మెల్యేలను పొరుగు ఉన్న పుదుచ్చేరిలోని ఓ విలాసవంతమైన రిసార్టుకు తరలించింది. ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది మద్దతును ఇంకా కూడగట్టలేకపోయింది. ఈ క్రమంలో టీవీకేకు కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు పలకవచ్చనే ప్రచారం జరగడంతో పార్టీ అధిష్టానం వెంటనే ఎమ్మెల్యేలను తరలించే ప్రక్రియ చేపట్టింది. అన్నాడీఎంకే నేత ఎంపీ CV షణ్ముగం పుదుచ్చేరిలోని ది షో త్రిస్వం రిసార్ట్లో 20కి పైగా గదులను బుక్ చేసినట్లు సమాచారం. మరోవైపు తమిళ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బద్ధ శత్రువులైన DMK, అన్నాడీఎంకే మధ్య తెర వెనుక చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, భద్రత తగ్గించడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు రాష్ట్రపతి పాలనకు సాంకేతికంగా భావించాలా? రైట్ గగన, ఏదైతే తమిళనాడు రాజకీయాలు పూటకో రకంగా ఉత్కంఠభరిత వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. మనం చూస్తున్నాం కదా, గత 3 రోజుల నుంచి కూడా తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ మొత్తం దేశంలో మొత్తం తమిళ రాజకీయాల మీదనే ఒక దృష్టి సారించేలా అక్కడ మలుపులు తిరుగుతూ రాజకీయం మరింత వేడెక్కిస్తుంది. అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే విజయ్ పార్టీకి గవర్నర్ ఆహ్వానం పంపించినప్పటికీ కూడా మెజారిటీ నిరూపించుకోలేని కారణంగా గవర్నర్ ఆయన ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరించలేదు. దీంతోనే ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనుక నటుడు విజయ్ సీఎం అవుతాడంటూ ఏదైతే మెజారిటీ వచ్చిన తర్వాత, అత్యధిక స్థానాలు సాధించిన తర్వాత ఆయనకు భద్రత పెంచడం జరిగింది, Z+ సెక్యూరిటీని ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే నిన్న గవర్నర్ నిర్ణయం తర్వాత మొత్తం కూడా మళ్ళా వెనక్కి వచ్చిన పరిస్థితి. ఏదైతే భద్రతను తగ్గించుకుంటూ పోయారో ఇప్పుడు Y కేటగిరీ భద్రతను మాత్రమే ఇప్పుడు మనకి విజయ్ కనిపిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక సీఎం హోదాలు ఉండే Z+ సెక్యూరిటీ అంతా కూడా తగ్గిపోయింది. మొత్తం భద్రతా సిబ్బంది తన నివాసం వద్ద కావచ్చు, పార్టీ కార్యాలయం వద్ద కావచ్చు, ఏవైతే 2 రోజులుగా ఉన్న భద్రత అంతా కూడా తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తమిళనాడు రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే కనుక అత్యధిక స్థానాలు సాధించిన
విజయ్కి సీఎం గా బాధ్యతమైన ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి. కానీ గవర్నర్ అందుకు ససేమిరా అన్నారు. ఎందుకంటే గవర్నర్కు ఉన్న విచక్షణాధికారాలు అలాంటివి ఉన్నాయి కాబట్టి గవర్నర్ ససేమిరా అన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక భద్రశత్రువులుగా కొన్ని దశాబ్దాల కాలంగా భద్రశత్రువులుగా కొనసాగిన డిఎంకే, ఏఐఏ డిఎంకేలు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు వెనుక చాటున మంతనాలు జరుపుతున్నారని చెప్పేసి కూడా ఒకవైపు తెరపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ మొత్తం తమిళ రాజకీయాలకు సంబంధించి ఇదంతా కూడా ఇప్పుడు గవర్నర్ విచక్షణాధికారాల మీదనే డిపెండ్ అయ్యి ఉంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్కే పూర్తి అధికారం ఉన్నాయి. ఏ పార్టీని ఆహ్వానించాలి, ఏ పార్టీని ఆహ్వానించకూడదు అనేది గవర్నర్ విచక్షణాధికారానికి సంబంధించిన అంశం. ఇప్పుడు గవర్నర్ తీసుకున్న నిర్ణయం మీదనే పూర్తిగా తమిళ రాజకీయాలు డిపెండ్ అయి ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఆర్టికల్ 163, 164 దాని ప్రకారం గవర్నర్ కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే గవర్నర్ కసరత్తు చేస్తున్నారు. అందుకోసమే టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దీంతో ఈ రోజు జరగాల్సిన ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ఏదైతే విజయ్ ఈ రోజు అనుకున్న జరిగిందో నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించడం జరిగింది. అది కూడా బ్రేక్ పట్టట్టయింది. ఇక గవర్నర్ విచక్షణాధికారాలకు సంబంధించి మనం చూసుకుంటే కనుక గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిగా సంతృప్తి చెందాల్సిన అవసరం ఉంది. ఏదైతే మనకి సర్కారియా కమిషన్ ఒక సూచనలు సలహాలు చేసింది, ఆ సలహాల మేరకే గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఒకసారి కొన్ని రూల్స్ ని ప్రతిపాదించింది. ఆ రూల్స్ లో లోబడే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆయా పార్టీలను ఆహ్వానించే అవకాశం ఉంది. మొదటగా చూసుకుంటే కనుక గవర్నర్ కొన్న విచక్షణాధికారం ప్రకారం మొదటగా ఏదైతే పార్టీలో అత్యధిక స్థానాలు అంటే ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించిన పార్టీకి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి. అది విజయ్ని పిలవాల్సి ఉంది. కానీ అక్కడ స్టేబుల్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తిగా నడుస్తుంది అనే ఒక విశ్వాసం గవర్నర్కు కలగాల్సింది. కానీ అక్కడ ఆ విశ్వాసం గవర్నర్ కలగలేదు. అందుకు రీజన్ ఏంటంటే 108 స్థానాలు మాత్రమే టీవీకే పార్టీకి ఉన్నాయి. ఇంకో 10 స్థానాలు అవసరం ఉంది. కానీ 5 స్థానాలకు సంబంధించి మాత్రమే కాంగ్రెస్ పార్టీ లేఖ ఇవ్వడం జరిగింది. మిగతా 6 స్థానాలకు సంబంధించి ఎక్కడా కూడా ఆ పార్టీలు లేఖలు ఇవ్వలేని పరిస్థితి. అందుకే గవర్నర్ దీని మీద సంతృప్తి చెందలేదు. అందుకనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. ఇక గవర్నర్ ఉన్న విచక్షణాధికారాల్లో చాలా అధికారాలు, అందులో ఒకటి చూసుకుంటే కనుక ఎన్నికలకు ముందు ఏదైతే పొత్తు పెట్టుకుంటారో ఆ పార్టీ ఆ పొత్తు పెట్టుకున్న కూటమి అధిక స్థానాలు సాధిస్తే కనుక ఆ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి. లేదంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏదైతే వచ్చిందో ఆ పార్టీని పిలవాలి. ఇక్కడ కూడా మనకి విజయ్కి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ మనకి విజయ్ పార్టీకి తగినంత సంఖ్యాబలం లేదు. ఇక ట్రిపుల్ అలయన్స్ ఏ పార్టీ కూడా చేసుకోలేదు. ఇప్పుడు మన తెర మీదకి వస్తున్న డిఎంకే కావచ్చు, ఏఐఏడిఎంకే కావచ్చు, ఇవన్నీ కూడా వారి వారి కూటముల ప్రకారం అంటే డిఎంకే కూటమి, అదేవిధంగా ఏఐఏడి కూటమి వేరువేరుగా పోటీలకు దిగాయి. ఎక్కడ కూడా ఈ పార్టీలకు మెజార్టీ రాలేదు. ఇప్పుడు ఈ 2 పార్టీలు కూడా తెర వెనుక రాజకీయాలు చేసి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నాయి. సో దీనికి కూడా గవర్నర్ ససేమిరా అంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రిపోల్డ్ ఎలయన్స్ ముందు ఏమీ లేవు. కానీ గవర్నర్కు ఉన్న విచక్షణాధికారాల్లో ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వ ఏర్పాటుకున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించవచ్చు. ఏదైతే మెజారిటీ స్థానాలు సాధించిన పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే అందుకు బల నిరూపణ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న విజయ పార్టీ ఎక్కడ తన ఆ సంఖ్యాబలాన్ని చూపించలేకపోతుంది. అదేవిధంగా గవర్నర్కు ఉన్న విచక్షణాధికారాల్లో గవర్నర్ సంతృప్తి చెందకపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వస్తుందో ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ లో ఆ పార్టీ బలం నిరూపించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వాలి. కానీ ఇక్కడ కూడా గవర్నర్ ఆ అవకాశం ఇవ్వలేదు. సో గవర్నర్కున్న ఇక ప్రధాన ప్రత్యక్షణాధికారం ఒకవేళ గనక ఈ పార్టీలు ఏవి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే ప్రెసిడెంట్ రూల్ కి గవర్నర్ సిఫారసు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ హంగ్ అసెంబ్లీ కారణంగా 108 స్థానాలు వచ్చిన టీవీకే ప్రభుత్వము ఇప్పుడు ఆ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకా స్థానాలు అవసరం ఉంది. ఏ పార్టీ కూడా టీవీకే పార్టీకి మద్దతుగా నిలిచి లేఖలిచ్చిన దాఖలాలు లేవు, ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప. అదేవిధంగా డిఎంకే, ఏఐడిఎంకే 2 పార్టీలు కలిసి తెరచాటు రాజకీయాలు నడిపే ప్రభుత్వం ఏర్పాటుకు
సంసిద్ధత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికీ లేదు, కానీ తెరచాటు రాజకీయాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి దానికి కూడా లేఖలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ శ్రీనివాస్, మరొక ఆసక్తికర విషయం, అన్నాడీఎంకే నేత ఎంపీ సివి షణ్ముగం పుదుచ్చేరిలో ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా క్యాంపు రాజకీయం నడుపుతున్నట్లు సమాచారం. అంటే అసలు ఈ రిసార్ట్ రాజకీయాలు మళ్ళీ మొదలయ్యాయని చెప్పొచ్చా? దీనిపైన లేటెస్ట్ అప్డేట్ ఏంటి శ్రీనివాస్? ఖచ్చితంగా ఎప్పుడైతే హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందో ఈ క్యాంపు రాజకీయాలు, రిసార్ట్ రాజకీయాలుకి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. మనకు ఒక్కరు ఇదే కాదు, కర్ణాటకలో చూసాము, గతంలో తమిళనాడులో కూడా చూసాము, తెలంగాణలో చూసాము, ఆంధ్రప్రదేశ్లో చూసాము, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి క్యాంపు రాజకీయాలు ఖచ్చితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఈ రాజకీయాలు కొనసాగుతాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటుకు కొన్ని పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేస్తాయి, కొందరు సభ్యులు ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉంటారో వారు సంసిద్ధత వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏఐడిఎంకేకి సంబంధించి కూడా అదే జరుగుతుంది. ఎవరైతే ముందు నుంచి కూడా టీవీకేకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ముందుగా ఒక 10 మంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చి మద్దతు ఇస్తామని బహిరంగంగా చెప్పడం జరిగింది. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఆ పార్టీ ఏ జెండా మీద గెలిచిందో ఆ జెండాకే విధి విధానాలను పాటించాల్సి ఉంటుంది. ఇది ప్రీపోల్డ్ పోస్ట్ అలయన్స్ ఎక్కడ కూడా జరగలేదు. ప్రీపోల్డ్ అలయన్స్ అంటే ఫలితాల తర్వాత అలయన్స్ పెట్టుకోవాలనుకుంటే పార్టీ పెట్టుకోవాలి తప్ప అభ్యర్థులు పెట్టుకోవడానికి, గెలిచిన ఎమ్మెల్యేలు పెట్టుకోవడానికి వీలు ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఒక పార్టీ జెండా మీద గెలిచారు కాబట్టి. మొత్తం పార్టీ కనుక ఒక లేఖ ఇచ్చి తాము మద్దతు ఇస్తున్నామంటే అది వేరేలాగా ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి క్యాంపు రాజకీయాలు నడిపించి ఇలా చేస్తామంటే మాత్రం కోర్టు యాక్సెప్ట్ చేయదు, అదేవిధంగా గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. సో ఇక్కడ ఏవైతే క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయో ఈ క్యాంపు రాజకీయాలన్నీ కూడా గవర్నర్ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఒకవేళ కనుక ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోయినా, లేకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ సంతృప్తి చెందకపోయినా ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ కోసం సిఫార్సు చేసే అవకాశం ఉంది. వన్స్ ఒకసారి ప్రెసిడెంట్ రూల్ సిఫార్సు చేస్తే అప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటుకి ఏ పార్టీ ముందుకు రాకపోతే మళ్ళీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. సో గతంలో ఇవి చాలా రాష్ట్రాల్లో ఈ తరహాలుగా ఎన్నికలు జరిగాయి, ఇక్కడ కూడా జరిగే అవకాశం లేకపోలేదు. కానీ ఇప్పటికీ కూడా అవకాశం ఉంది. మరి టీవీకే పార్టీకి, విజయ్కి మద్దతు ఇచ్చే పార్టీలు లేఖలు ఇస్తాయా లేదా చూడాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇప్పటివరకు తెర వెనుక రాజకీయాలు జరుపుతూ డిఎంకే, ఏఐడిఎంకేలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన ఏదో చేస్తుందో దాని మీద కూడా చర్చ జరిగే అవసరం. మొత్తానికైతే దీన్ని కొలిక్కి రావాలంటే మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. మరి గవర్నర్ విచక్షణాధికారం మీదనే మొత్తం డిపెండ్ అయింది కాబట్టి గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంటుంది. గగనం. Yes, right, Srinivas. Thank you for the update.